రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే నిజాయితీ గల నాయకుడికి పట్టం కట్టాలని గజపతి నగరం నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తిలి గౌరీనాయుడు పిలుపునిచ్చారు. గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం గ్రామంలో ఆయన శుక్రవారం ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే తాను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులుగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ సంబంధిత అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని ఆయన విమర్శించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల పూర్తి మద్దతు ఇచ్చి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా మానవ హక్కుల సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తాను. అలాగే ఒక అంబులెన్స్ పెట్టాను. అంటే ఎవరికైనా బాగోకపోతే సొంతంగా ఎవరికైనా తీసుకెళ్ళడం చేయడము, పేదవాళ్ళకి ఎవరైనా లేకపోతే 5,000 వరకు 10,000 పెట్టిన కొంటాను. సొంతంగా సేవలని చెప్తాను. అందువల్ల మీరు ఒక నాకు అవకాశం కలిపండి ఇదమ్మా. ఇక్కడ సాంద్రంగా మాకు అడిగారు ఉంటానా. అందువల్ల ఏదైతే ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారు అనిపిస్తుందో వాళ్ళకే మీరు ఓటేయాలి. అర్థమవుతుందా? మీకందరికీ ఇప్పుడు నా తరపు నుంచి అయితే ఎవరికైనా గ్రామంలో ఎవరికైనా బాగోపోయి 5,000 10,000 వరకు కూడా ఖచ్చితంగా నేను మీకు అందరూ మంచిగా ఏదైతే పని సేవాలని చెప్పినా మన గ్రామానికి అందువల్ల అంటే మనం మంచి చేసే వరకే మనం ఏదమ్మా మనం ఎవరైతే మనకి మంచి చేస్తారో వాళ్ళకి మనం ఓటు వేయాలి. అలాగే మీరు ఒకసారి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి నేను రావడం జరిగింది. నా పేరు కొత్తిలి గౌరీనాయుడు. నేను మానవ హక్కుల సంఘంలో చైర్మన్గా ఉన్నాను. గత నాకు 15 సంవత్సరాల నుంచి కూడా నాకు కలిగిన సాయం ప్రజలకు అందిస్తాను. ఒక అంబులెన్స్ పెట్టాను. అన్ని గ్రామాల్లో బట్టలేని ఆడవాళ్ళకి చీరలు పంచడాలు, వయోవృద్ధులకి అన్ని సేవలు అందిస్తున్నాను. అందువల్ల నేను గజపతి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరు కూడా ప్రజలకి గ్రామానికి ఎవరైతే ఉపయోగపడతారో అటువంటి మంచి అభ్యర్థికి మీరు ఓటు వేసి గెలిపించాలి. అవకాశం నాకు అవకాశం. ఓకేనా? ఓకే సార్.